ఇక్కడ చాలా కోతులున్నాయి. సార్ నన్ను కారు ఆపమంటారా? వద్దు వద్దు, ఒకవేళ మనం కారు ఆపితే ఈ కోతులు మనల్ని ఇబ్బంది పెట్టేస్తాయి. కాస్త ముందుకెళ్ళి ఆపుదాం. ఈ అడవి అందాల్ని మనం చూసి బాగా ఆనందించాలి. మనం అక్కడున్న ఆ పూల చెట్టు కిందకి వెళ్ళి ఆపుదాం. ఆహా, ఈ చల్లటి గాలి, ఈ పువ్వుల వాసన, ఇలా స్పష్టమైన గాలి ఆక్సిజన్ని పీల్చడం వల్ల మనిషి వ్యాధులు నయమైపోతాయి. ఏంటి ఇక్కడేదో శబ్దం వస్తుంది? ఒకవేళ అది సింహం అయి ఉంటుందా? అయ్యో దేవుడా, మనం మన కారుని సింహం గుహ ముందు ఆపేశావా? భయపడకండి, మీరు వెంటనే బండిలో కూర్చొని మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అక్కడ చూడు, అక్కడ ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు. అరే అరే ఏంటిది? ఇతను పెట్టే గురక శబ్దం ఏదో సింహం అరుస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఈ వ్యక్తి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు. ఇలా నిద్రపోవాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటున్నాను. అరే ఏంటి విషయం? అప్పుడు ఇంతసేపు మీరు నిద్రపోలేదా? మిత్రమా, నేను ఈ ప్రపంచంలోనే పేరు పొందిన సైంటిస్ట్, అలాగే చాలా డబ్బున్నవాణ్ణి. కానీ నాకు ప్రశాంతత లేదు. అంతేకాకుండా నాకు చాలా వ్యాధులు, అంటే షుగరు, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, వీటి వల్ల నిద్రపోలేకపోతున్నాను. నేను నా పనులన్నిటినీ వదిలేసి నా మనసుకి శాంతిని వెతుక్కుంటూ ఈ అడవికి వచ్చాను. అది సరేగాని మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నా పేరు మూర్తి అండి. నేను బుద్ధిగలవాణ్ణి కాదు, డబ్బు గలవాణ్ణి కాదు. నేను చేసే పనికి ఇదే ఆయుధం. దీంతో వచ్చే ఆదాయంతోనే నా జీవితాన్ని గడుపుతున్నాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, అందువల్లే సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. సార్, ఇతను మాట్లాడుతుందో చూస్తుంటే ఏదో పొగరబట్టినోడు మాట్లాడుతున్నట్టే ఉంది. ఇతనితో మాట్లాడి మీ సమయాన్ని వృధా చేయకండి. మీరిక్కడి నుంచి ధారాళంగా బయలుదేరొచ్చు, ఎందుకంటే నేను ఇక్కడ మళ్ళీ నిద్రపోబోతున్నాను. నాకేమనిపిస్తుందంటే ముందు మనం అతని దగ్గర మాట్లాడకుండా ఉండాల్సిందేమో అనిపిస్తుంది. మనకి అతను ఎవరో తెలీదు, కానీ అన్ని ఆయనకే తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది మీరు వినలేదా? అతని చేతిలో ఉన్న కత్తితోనే అతను జీవిస్తున్నాడు. అయ్యుండొచ్చు. ఆ కత్తిని పెట్టుకొని అతను పెద్దగా ఏం సంపాదించబోతున్నాడు? తెలివితేటలుగా సంపాదించాలంటే ముందు అతనికి బాగా తెలివితేటలు ఉండాలి కదా. ఇంకా డబ్బుతో సంపాదించాలంటే ముఖ్యంగా డబ్బు కావాలి. కానీ మీ దగ్గర రెండూ ఉన్నాయి కదా సార్. నా దగ్గర డబ్బులు, తెలివితేటలు ఎక్కువగా ఉన్నా సరే ఏ చోట్లోనూ ఒక్క క్షణం కూడా నా గర్వాన్ని చూపించలేదు. అయ్యో, మన బండిలో ఉండే టైర్లు అవే వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? సార్, మీరు ఒక బాగా తెలివైన సైంటిస్ట్. దీనికి ఏదైనా ఒక ఐడియా ఆలోచించి చూడండి. సరే, ఒక జాకీ, స్పానరు, అలాగే 4 నెట్లు మాత్రం మీరు తీసుకురండి. త్వరగా టైర్ని ఫిక్స్ చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. జాకీ ఇంకా స్పానర్ దొరుకుతుంది, కానీ 4 నట్లు కావాలి కదా సార్. నెట్ లేకుండా మనం ఈ టైర్ని ఎలా ఫిక్స్ చేస్తాం? సార్, మీరు ఒక పెద్ద సైంటిస్ట్. ఏదైనా దారి ఉంటే ఆలోచించి చూడండి సార్. మనం ఈ టైర్లు ఈ బండిలో ఫిక్స్ చేయాలి కదా. వేరేది పనికిరాదు. టైర్ని మనం ఫిక్స్ చేయాలంటే ఖచ్చితంగా నెట్లు ఉండే తీరాలి. అలాగైతే ఇప్పుడు మనం ఒక పని చేయాలి. సిటీలో ఉండే ఒక వర్క్ షాప్ కి మనం ఇప్పుడు ఫోన్ చేయాలి. వాళ్ళు వచ్చి టైర్ బిగించి వెళ్ళిపోతారు. కానీ అంతవరకు ఇక్కడ మనం వెయిట్ చేయాలి. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. వాళ్ళని ఇక్కడికి త్వరగా రమ్మంటే సరిపోతుంది. ఇదొక అడవి, ఇక్కడ చాలాసేపు ఉండడం మంచిది కాదు. నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను సార్. అయ్యో, వర్క్ షాప్ కి అసలు ఫోనే కలవట్లేదు సార్. ఏంటి, రింగ్ వెళ్తోందా? లేదు సార్, కాలే వెళ్ళటం లేదు. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ కవరేజే లేదు. అవును, నా ఫోన్లోనూ అసలు సిగ్నల్ లేదు. ఓరి దేవుడా, అలాగైతే మనం ఇప్పుడు ఏం చేయాలి సార్? అలాగైతే మనం తిరిగి నడిచే వెళ్ళాలా? రేపు వర్క్ షాప్ నుంచి ఒక అతన్ని తీసుకొచ్చి తిరిగి మనం బండి తీసుకువెళ్దాం. అమ్మో, అంత దూరం మనం నడుచుకుంటూ వెళ్ళాలా? నేను చాలా టైర్డ్ గా ఉన్నాను. మనకి ఉంది ఈ ఒక్కదారే సార్. ఇంకా కొద్దిసేపట్లో ఈ అడవి మృగాలన్నీ మన వెంట పడుతూనే ఉంటాయి సార్. అయ్యో, కాపాడండి!
వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపోమంటున్నానా? ఏంటి సార్, మీరిద్దరూ భయపడిపోయారా? ఏం బాబు, ఇలాంటి ఒక ఏనుగు అరుస్తూ వస్తే ఎవరికి భయం లేకుండా ఉంటుంది? ముత్తు, ఇంకొక బండి ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వు మాతో పాటు ఇక్కడ కాసేపు ఉంటావా? సార్, సాయంకాలం అయిపోయింది సార్, అందువల్ల ఇటువైపు ఏ బండి రాదు. దయచేసి మీరు బండి తీసుకుని బయలుదేరండి. ఈ బండిలో ఇక పైన మేము ఇక్కడి నుంచి వెళ్ళలేం. ఏమైందండి? మీ బండి రిపేర్ అయిందా ఏంటి? నేను మీకు సహాయపడనా? ఏం సహాయం? బండి టైరా నువ్వు ఫిక్స్ చేయబోతున్నావా? ఇవి నట్లు లేకుండా అసలు ఫిక్స్ చేయలేం. వర్క్షాప్ నుండి ఈ బండిని సరిచేయడానికి ఎవరైనా వస్తేనే ఇక్కడ నుండి ఈ బండిని కదపగలం. సార్, నేను ప్రయత్నించి చూస్తాను కదా. ప్రయత్నిస్తావా? ఈ టైర్ ని ఫిక్స్ చేస్తావా? ఒక సైంటిస్ట్ గా నేనే ఫిక్స్ చేయలేకపోయాను, నువ్వేం చేస్తావో? నువ్వేం చేస్తావో మేము చూస్తాం. ఓ బాబు, ఈ నట్లు అసలు సాధారణంగా తీయలేం. ఇదిగో ఈ స్పానర్ ఉపయోగించుకో. అవును, ఇప్పుడు ఈ టైర్ ఎందుకు నువ్వు ఉపదేస్తున్నావు? ఏమండి, కొంచెం చూడండి నేనేం చేస్తున్నానని. ఇప్పుడు దీంతో ఊడిపోయిన టైర్ ని మనం ఫిక్స్ చేద్దాం. ఇది చాలా అద్భుతం. ఇప్పుడు 4 టైర్లలోనూ 3 నట్లున్నాయే. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఇప్పుడు మీకు ఎలాంటి సమస్య లేదు, ఇబ్బంది లేకుండా బయలుదేరచ్చు. ముత్తు, నువ్వు నిజంగానే చాలా తెలివైన వాడివి. నీకు కృతజ్ఞతలు ముత్తు. నువ్వు చేసిన ఈ సాయాన్ని ఎన్నిటికీ మర్చిపోను. ఉత్త డబ్బు తెలివితేటలు పెట్టుకుని ఏ ప్రయోజనం లేదు. ఇది నేను బాగా అర్థం చేసుకున్నాను. ఏ ఒక విషయమైనా సరిగ్గా చెయ్యాలంటే యుక్తి, శక్తి చాలా ముఖ్యం.